యేసుక్రీస్తు ఒక కుష్ఠరోగిని స్వస్థపరచడానికి వెళ్తే అక్కడ స్వస్థపరిచే సమయంలో అక్కడ ఒక స్త్రీ వచ్చిందన్నమాట. అతన్ని స్వస్థపరచడానికి వెళ్ళిన ఇంటికి అక్కడ కూర్చొని అతను భోజనం చేయడానికి కూర్చున్నాడు అన్నమాట. కూర్చున్న టయానికి ఒక స్త్రీ ఏం చేస్తుంది, అత్తరుగుడ్డి తీసుకొని వచ్చి, విలువైన అత్తరుగుడ్డి తీసుకొచ్చి అతని యొక్క తలకాయ మీద పోసేస్తుంది. తలకాయ మీద పోసేస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారు, ఇంత విలువైన అత్తరుగుడ్డిని యేసుక్రీస్తు తల మీద ఎందుకు పోసావు, అది అమ్మేసి బీదలకు వచ్చిన డబ్బులతో ఏమైనా కొనివచ్చు కదా అని అంటారు అన్నమాట. అని అంటే అందరూ అంటే యేసుక్రీస్తు అంటాడు, బీదలు ఎప్పుడు మీతోనే ఉంటారు, కానీ యేసుక్రీస్తునైనా నేను తొందరలోనే దాని అయిపోతాను, కాబట్టి మీరు నేను ఉన్నప్పుడే నన్ను సేవించండి అని ఖండితంగా చెప్తారన్నమాట. అట్లాగూ ఆ యొక్క స్త్రీ చేసినది బహు విలువైన పని అని అందరూ చెప్పుకోవాలి అని యేసుక్రీస్తు అప్పుడు ప్రకటిస్తారు. తర్వాత లూకాస్ వార్తలో బహు వియర్డ్ థింగ్ అనమాట. చాలా వియర్డ్ థింగ్ ఏంటంటే, యేసుక్రీస్తు ఒక పరిసయ్యుని ఇంటికి వెళ్తాడనమాట. పరిసయ్యుని ఇంటికి వెళ్ళి అక్కడ పరిసయుడు అంటాడు, మీరు మాతో పాటు భోజనం చేయాలి అంటే కూర్చుంటాడు. భోజనానికి కూర్చున్న తర్వాత ఒక స్త్రీ వస్తుంది, పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఆమె యేసుక్రీస్తు యొక్క వెనుక వైపు నిల్చొని ఉంటుంది. వెనుక వైపు నిలబడి అతని పాదాల మీద ఆమె యొక్క కన్నీళ్లు పడతాయి అన్నమాట. పడి ఆ యొక్క కన్నీళ్లతో యేసుక్రీస్తు యొక్క పాదాలని కడుగుద్ది అన్నమాట. కడిగి తర్వాత ఆమె యొక్క జుట్టుతో యేసుక్రీస్తు యొక్క తడిసిన పాదాలను తుడిచి చక్కగా తర్వాత ఆమె తన యొక్క యేసుక్రీస్తు యొక్క కాళ్ళను ముద్దు పెట్టుకొని అప్పుడు తను తెచ్చిన యొక్క అత్తరు బుడ్డిని ఓపెన్ చేసి అక్కడ యేసుక్రీస్తు యొక్క పాదాలకు అప్లై చేస్తుంది అన్నమాట. అట్లాగూ ఇది రెండో ఉదంతము. దేని గురించి అత్తరు బుడ్డి వాడి యేసుక్రీస్తుని సేవించిన స్త్రీలలో ఈమెకు రెండో ఆమె. అయితే అప్పుడు యేసుక్రీస్తు అంటాడు, ఈమె విస్తారమైన ప్రేమ వలన ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమింపబడి ఉన్నవి అని అంటాడు యేసుక్రీస్తు. నీ యొక్క విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది, నీ యొక్క పాపములు క్షమింపబడి ఉన్నాయి, క్షేమంగా సంతోషంగా పోయిరమ్ము పాపాత్మురాలా అని యేసుక్రీస్తు అత్తరు గుడ్డి పోసిన ఆ యొక్క స్త్రీ గురించి చెప్తారన్నమాట. అలాగూ యేసుక్రీస్తుని ఇద్దరు స్త్రీలు అత్తరు గుడ్డితో సేవ చేస్తారు. వాళ్ళ గురించి ధ్యానించుకుంటకు దేవుడిచ్చిన మంచి అవకాశం కొరకు మనం దేవునికి మహిమ చెల్లించుకుందాం. దేవుని నామమునకు మహిమ.